హలో హాయ్ దిస్ ఇస్ రామ్దాస్ చౌహాన్. వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము జూన్ 20 రోజు కండక్ట్ చేసినటువంటి 2025 ఇయర్లో కండక్ట్ చేసినటువంటి టెట్ ఎగ్జామినేషన్ పేపర్ 1 కీ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. మరెందుకు ఆలస్యము, ఇప్పుడే మన వీడియోని స్టార్ట్ చేద్దాము. ఇది మన పేపర్ 1 ఇన్ఫర్మేషన్ అండి. పేపర్ 1 తెలుగు మీడియము 20 జూన్ 2025 షిఫ్ట్ 1లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. క్వశ్చన్ నెంబర్ 1, క్రింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. క్రింద 2 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అందులో ఏది సరైనది, ఏది సరికాదు మరియు ఏది కరెక్ట్ అనేది మనము సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. స్టేట్మెంట్ ఏ, వైయక్తిక భేదాల సూత్రం ప్రకారము ఏకరూప కవలల వికాసంలో కూడా భేదాలు ఉండవచ్చు. స్టేట్మెంట్ బి, వైయక్తిక భేదాల సూత్రం యొక్క ఒక అంతర్భావం ఏమిటంటే పిల్లలందరూ ఒకే వేగంతో పెరుగుతారు. అయితే ఇందులో ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారండి. ఆప్షన్ నెంబర్ ఏ 1, ఏ మరియు 2, ఏ మరియు బి 2 సరికావు. ఆప్షన్ 2, ఏ సరికానిది, బి సరైనది. ఆప్షన్ నెంబర్ 3, ఏ మరియు బి 2 సరైనవి. ఆప్షన్ నెంబర్ 4, ఏ సరైనది, బి సరికాదు. అయితే ఇందులో మన ఆన్సరు ఏ సరైనది, బి సరికానిది. సో ఆప్షన్ నెంబర్ ఏ, ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్, బి ఈజ్ అ రాంగ్. అయితే వైయక్తిక భేదాల సూత్రం ప్రకారము ఏకరూప కవలలు వికాసంలో కూడా భేదాలు ఉండవచ్చు, అవునా, డిఫరెన్సెస్ ఉండగలుగుతారు. కానీ బి ఆప్షన్లో వైయక్తిక భేదాల సూత్రం యొక్క అంతర్భావం ఏమిటంటే పిల్లలందరూ ఒకే వేగంతో పెరుగుతారు, లేదు, ఇది ఆప్షన్ రాంగ్ అండి. అందుకోసమే ఆప్షన్ లాస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. అందుకోసమే ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ రాంగ్ అని మనము చెప్పవచ్చు ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, క్రింది వాటిలో సరికాని స్టేట్మెంట్లను గుర్తించండి అన్నారు. సరికానిదంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్లను గుర్తించి సరైన సమాధానాన్ని రాయమంటున్నారండి. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ వన్, పరిపక్వత ఒక వికాస ప్రక్రియ. ఆప్షన్ నెంబర్ 2, పరిపక్వత అభ్యసనంపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ 3, వ్యక్తి కణాలలో పరిపక్వతకు సంబంధించిన బ్లూ ప్రింట్లు గర్భధారణ సమయం నుండే ఉంటాయి. ఆప్షన్ 4, పరిపక్వత అంటే ఆనువంశికంగా వచ్చే ధోరణుల సహజ ప్రవర్తన. అయితే మన క్వశ్చన్లో రాంగ్ వన్ని అడిగిండ్రన్నమాట. అయితే రాంగ్ ఏది, సరికానిది ఏది అడిగిండ్రన్నమాట. అందుకోసమే పరిపక్వత ఒక వికాస ప్రక్రియ ఈజ్ కరెక్ట్. అండ్ వ్యక్తి కణాలలో పరిపక్వతకు సంబంధించిన బ్లూ ప్రింట్ గర్భధారణ సమయం నుండే ఉంటాయి, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, పరిపక్వత అంటే ఆనువంశికంగా వచ్చే ధోరణుల సహజ ప్రవర్తన, ఇది కూడా కరెక్టే. అయితే ఆప్షన్ నెంబర్ 2 ఇస్ రాంగ్, కాబట్టి ఆన్సర్ 2 అనేది కరెక్ట్ అన్నమాట మనకు. క్వశ్చన్ నెంబర్ 3, వ్యక్తి మానసిక సామర్థ్యాలు వీటి యొక్క ఉత్పత్తి. మనకిచ్చినటువంటి ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1, ఆనువంశికత మరియు పరిసరం 2, ఆనువంశికత మరియు పరిసరము 2. ఆప్షన్ 2, ఆనువంశికత మాత్రమే. ఆప్షన్ 3, పరిసరం మాత్రమే. ఆప్షన్ డి, ఆనువంశికత లేదా పరిసరం 2 కావు. అయితే క్వశ్చన్ ప్రకారంగా మనకు ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్ అవుతుంది. వ్యక్తిగత మానసిక సామర్థ్యాలు వీటి యొక్క ఉత్పత్తి, దీని యొక్క ఉత్పత్తి ఆనువంశికత మరియు పరిసరాలు 2 అయినా మనకు కావాల్సింది ఆనువంశికత మరియు పరిసరాలు 2 కూడా అవసరమే, బోత్. అందుకోసమే ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్వశ్చన్ నెంబర్ 4, క్రింది స్టేట్మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, వికాస కృత్యాలు అనేవి వ్యక్తి జీవితంలో ఒక నిర్దిష్ట కాలంలో తలెత్తేవి మరియు వాటిని సాధించడంలో విఫలమైతే తరువాతి కృత్యాలు సాధించడంలో ఇబ్బందికి దారితీస్తుంది. స్టేట్మెంట్ నెంబర్ 2, రచన తన 6 నెలల కొడుకు ఇంకా స్వయంగా ప్రక్కకు తిరగడం లేదని ఆందోళన చెందుతోంది, ఎందుకంటే అది అతని తరువాతి కృత్యాలైన పాకడం, నిలబడటం
మొదలైన వాటిపై కూడా ప్రభావం చూపుతుందని ఆమె భావిస్తుంది. అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేయాల్సింది స్టేట్మెంట్ ఏ అండ్ బి, ఏది సరైనది ఏది సరికాదు. ఒకవేళ ఏ సరి అయినదైతే బి సరి ఎందుకు కాదు, ఒకవేళ సరి అయితే దానికి ఇది స్టేట్మెంట్ మ్యాచ్ అవుతుందా, అంటే దీనికి అది కారణం అవుతుందా అనేది మనము సెలెక్ట్ చేయాలి. స్టేట్మెంట్ ఏ సరికానిది, బి స్టేట్మెంట్ ఏ సరైనది కానీ బి స్టేట్మెంట్కి సరైనవి వివరణ ఇవ్వదు. నెక్స్ట్ థర్డ్ వన్, స్టేట్మెంట్ ఏ సరైనది మరియు స్టేట్మెంట్ బికి సరైన వివరణ అందిస్తుంది. ఆప్షన్ 4, స్టేట్మెంట్ ఏ మరియు బిలకు సంబంధము లేదు. అయితే మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ ప్రకారంగా ఆన్సర్ నెంబర్ 3, స్టేట్మెంట్ ఏ సరైనది మరియు స్టేట్మెంట్ బికి సరైన వివరణను అందిస్తుంది అనేది ఆన్సర్. అందుకోసమే స్టేట్మెంట్ ఏ అనేది వికాస కృత్యాలు అనేవి వ్యక్తి జీవితంలో నిర్దిష్ట కాలంలో తలెత్తేవి, వాటిని సాధించడంలో విఫలమైతే కృత్యాలు సాధించడంలో ఇబ్బంది తీరుస్తుంది. కాబట్టి అందుకోసమే రచన ఇక్కడ బాధపడుతుంది. ఏమని, వాళ్ళ బాబు ప్రక్కన తిరగడం లేదని, స్వయంగా ప్రక్కకు తిరగడం లేదని ఇట్లా ఆందోళన చెందుతుంది. ఎందుకంటే దీనిపైన ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ సరి అయినది బి అనేది ఏకి ప్రూవ్ చేస్తుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 4, కోల్బర్గ్ ప్రకారంగా నైతిక వికాసం యొక్క దశలు. అకార్డింగ్ టు కోల్బర్గ్ స్టేజెస్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్స్ ఆర్. ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయండి. ఆప్షన్ నెంబర్ 1, సంస్కృతికి సంబంధించినవి. 2, సార్వత్రికమైనవి. 3, అబ్బాయిలు మరియు అమ్మాయిలలో వేరుగా ఉంటాయి. ఆప్షన్ 4, గుర్తించలేనివి. అయితే మనం సరి అయిన ఆన్సరు సార్వత్రికమైనవి అయినా యూనివర్సల్ అని చెప్పచ్చు. కోల్బర్గ్ ప్రకారము నైతిక వికాసం యొక్క దశలు ఆప్షన్ నెంబర్ 2 సార్వత్రికమైనవి అని మనము ఆన్సర్ చెప్పవచ్చు. అయితే క్వశ్చన్ నెంబర్ 6 అండి. గ్రేడ్ 2 విద్యార్థిని సవర్ణకి కూడికలు చేయడం తెలుసు. ఆమె టీచర్ ఒక లెక్కను 2x3గా ఇవ్వడం ద్వారా గుణాకారాన్ని ప్రవేశపెట్టారు మరియు 2x3 అంటే 2ను 3 సార్లు కూడడం అని వివరిస్తున్నారు. పియాజే ప్రకారము గుణాకారం అనే భావనను గుర్తించడానికి ప్రయత్నిస్తున్న సవర్ణ ఈ పరిస్థితిలో ఉంది. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఆప్షన్ నెంబర్ 1 సమతుల్యత, ఆప్షన్ నెంబర్ 2 అసమతుల్యత, ఆప్షన్ నెంబర్ 3 విపర్యాత్మక భావన లోపం. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 4 సాంశీకరణ. అయితే మన యొక్క ఆన్సరు అసమతుల్యత. మన ఆన్సర్ వచ్చేసి అసమతుల్యత అని అర్థం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 7 గురించి మనము డిస్కస్ చేద్దాము. క్రింది వాటిలో ఆలోచనను సూచించని కృత్యాన్ని గుర్తించండి. అయితే ఆప్షన్ నెంబర్ 1 ఈ విధంగా ఇచ్చారు. ఏమని, కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల నుండి సలహాలను తీసుకోవడము. ఆప్షన్ నెంబర్ 2 తన బడ్జెట్ను సరిగా ఉపయోగించుకోవడానికి తన టూర్ ప్లాన్ను సిద్ధం చేసుకుంటున్న వ్యక్తి. ఆప్షన్ నెంబర్ 3 ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఒక నిర్దిష్ట ఉత్పత్తిని ఉపయోగించడం గురించి ఒక సమూహము చర్చించడము. ఆప్షన్ నెంబర్ 4 ఒక గుర్రం చిత్రాన్ని చూస్తూ గుర్రం బొమ్మ గీస్తున్న అమ్మాయిలు. అయితే మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అవుతుందండి. ఒక గుర్రం చిత్రాన్ని చూస్తూ గుర్రం బొమ్మను గీస్తున్న అమ్మాయిలు అని అర్థం. క్వశ్చన్ నెంబర్ 8 మన సామర్థ్యాలు లక్షణాల గురించి మన అవగాహన ఆలోచనను ఇలా అంటారు. క్వశ్చన్, మన సామర్థ్యాలు లక్షణాల గురించి మన అవగాహన ఆలోచనను ఈ విధంగా అంటారు. అయితే ఆప్షన్ ఇట్లా ఇచ్చారండి. ఫస్ట్ ఆప్షన్ స్వీయ భావన, ఆప్షన్ 2 ఆత్మగౌరవం, ఆప్షన్ 3 స్వీయ నియంత్రణ, ఆప్షన్ 4
సమర్థత. అయితే మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వీయ భావన. 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9, క్రింది వాటిలో ఒకటి గైర్హాజరుకు కారణం కాదు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9. అయితే ఆప్షన్స్ ఇట్లా ఇచ్చారు. ఆప్షన్ నెంబర్ 1, ఉపాధ్యాయుల ప్రతికూల వైఖరి. ఆప్షన్ నెంబర్ 2, పిల్లల శారీరక మరియు మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడము. ఆప్షన్ 3, తల్లిదండ్రుల ప్రోత్సాహము. ఆప్షన్ 4, పాఠశాలలో నిరంకుశ పరిపాలన. మన ఆన్సర్ వచ్చేసి తల్లిదండ్రుల ప్రోత్సాహము. మనకు కంపల్సరీ తల్లిదండ్రుల ప్రోత్సాహము అనేది ఉండాలి అనేది దీని ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10, ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థుల నిష్పాదనను మెరుగుపరచడంలో తల్లిదండ్రుల ప్రమేయం యొక్క ప్రభావాన్ని చూపడానికి ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది. పట్టభద్రులైన తల్లిదండ్రుల పిల్లలను ఆమె ఎంపిక చేసుకొని ఆ తల్లిదండ్రులను పాఠశాల తర్వాత పిల్లలతో ఖచ్చితంగా 1 గంట సమయము గడపాలని, వారికి చదువులో సహాయం చేయాలని అభ్యర్థించింది. తల్లిదండ్రులందరూ ఉపాధ్యాయురాలి సూచనలను ఖచ్చితంగా పాటించారు. ఆ అధ్యయనంలో ఈ క్రింది వాటిలో జోక్య చర్యలు. అయితే ఆప్షన్ ఏ విద్యార్థి సామర్థ్యం. ఆప్షన్ బి విద్యార్థుల నిష్పాదన. ఆప్షన్ సి తల్లిదండ్రుల ప్రమేయము. ఆప్షన్ డి విద్యార్థుల అభ్యసన శైలి. అయితే ఇందులో ఏబిసిడి ఈ ఆప్షన్లలో ఏది సరి అయినది అనేది ఎంచుకోమని ఆన్సర్ క్వశ్చన్ చేయడం జరిగింది అన్నట్టు. ఆప్షన్ నెంబర్ 1 ఏ అండ్ డి మాత్రమే. ఆప్షన్ నెంబర్ 2 ఏబిసిడి. ఆప్షన్ నెంబర్ 3 ఏబి అండ్ సి మాత్రమే. ఆప్షన్ నెంబర్ 4 బిసి మాత్రమే. అయితే మన ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ డి మాత్రమే అవుతుంది. ఏ అంటే విద్యార్థి సామర్థ్యము. ఏ అనేది విద్యార్థి సామర్థ్యము. నెక్స్ట్ డి విద్యార్థుల అభ్యసన శైలి. ఈ 2. క్వశ్చన్ నెంబర్ 11, క్రింది కృత్యాలలో వీటిని నేర్చుకోవడానికి ఒక నిర్దిష్ట స్థాయి పరిపక్వత సాధించడం అవసరం. అయితే ఇందులో 3 ఆప్షన్స్ ఇచ్చారు. 3 అనేది ఏ శిశువు ప్రేగు కదలికలను నియంత్రించడం నేర్చుకోవడము. ఆప్షన్ బి పూర్వ పాఠశాల దశ పిల్లవాడు పెన్సిల్ పట్టుకోవడం నేర్చుకోవడం. ఆప్షన్ సి కౌమారుడు ఇతరుల భావాలను గౌరవించడం నేర్చుకోవడం. అయితే ఇందులో చూస్ ద కరెక్ట్ ఆన్సర్, సరైన సమాధానాన్ని ఎంచుకోమని అంటున్నారు. అయితే మనకు ఆప్షన్ ఇట్లా ఉన్నాయి, ఏ, బి అండ్ సి. ఆప్షన్ 2 బిసి మాత్రమే. ఆప్షన్స్ ఇంకోసారి చదువుతున్నా. ఆప్షన్ నెంబర్ 1 ఏబిసి ఓన్లీ అన్నాడు, అయినా. ఆప్షన్ 2 బిసి మాత్రమే. ఆప్షన్ 3 ఏసి మాత్రమే. నేను ఆప్షన్ తప్పు చదివినాను. ఆప్షన్ నెంబర్ 1 ఏబిసి. ఆప్షన్ నెంబర్ 2 ఏ అండ్ బి. ఆప్షన్ నెంబర్ 3 బి అండ్ సి. అండ్ ఆప్షన్ నెంబర్ 4 ఏ అండ్ సి. అయితే మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏబిసి. ఇవి 3 కరెక్టే అని అంటున్నారు. అవి 3 ఏంటిది? 3లో ఫస్ట్ 1 ఏ శిశువు ప్రేగు కదలికలను నియంత్రించడం నేర్చుకోవడము అనేది కూడా సరి అయినది. నెక్స్ట్ పూర్వ పాఠశాల దశ పిల్లవాడు పెన్సిల్ పట్టుకోవడం నేర్చుకోవడం సరి అయినది. కౌమారుడు ఇతరుల భావాలను గౌరవించడం నేర్చుకోవడము ఇది కూడా సరైనది. అందుకోసమే ఏబిసి 3 కూడా కరెక్టే అంటున్నారు ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 12, క్రింది వాటిలో ఒక అభ్యాసనంలో ప్రక్రియ సంబంధిత కారకంగా పరిగణించబడదు. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఆప్షన్ నెంబర్ 1 తగిన పద్ధతుల ఎంపిక. ఆప్షన్ నెంబర్ 2 ఇంద్రియాలను గరిష్టంగా ఉపయోగించడము. ఆప్షన్ నెంబర్ 3 అభ్యాసన పనిని అందించడము. ఆప్షన్ నెంబర్ 4 ఉపాధ్యాయ అర్హత. అయితే మన ఆన్సర్ 4 ఉపాధ్యాయ అర్హత కరెక్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 13,
థాండైక్ సిద్ధాంత నియమం ప్రకారము నేర్చుకోవడానికి సరైన లక్షణాలు అని మనము చెప్పినప్పుడు అది అభ్యాసకుడికి సంబంధించిన దీని సంసిద్ధతను సూచిస్తుంది. ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి: విశ్రాంతి సమయము, మానసిక స్థితి, और ప్రజ్ఞ, और సహజ సామర్థ్యం. ఆన్సర్ మానసిక స్థితి, స్టేజ్ ఆఫ్ మైండ్. క్వశ్చన్ నెంబర్ 14. యామిని 2 ఏళ్ల బాలిక. ఏదైనా అడిగి ఆమె తల్లి నిరాకరించినప్పుడల్లా యామిని ఆమె చుట్టూ ఉన్న వస్తువులన్నీ పారవేసేది. ఈ ప్రవర్తనను నిరాకరించడానికి యామిని తల్లి ఆమె ఏదడిగినా ఇచ్చేది. చివరికి యామిని పెరుగుతున్నప్పుడు ఆమె తల్లి యామిని ప్రవర్తనను మార్చాలని కోరుకుంది. ఆమె వస్తువులన్నీ పారవేసేటప్పుడు కూడా పట్టించుకోకుండా ఉండటం ప్రారంభించింది. నెమ్మదిగా యామిని వస్తువులను విసరడం మానేసి తన తల్లి మాట వినడం ప్రారంభించింది. పావ్లోవ్ ప్రకారము ఈ అభ్యసన సూత్రానికి ఇది ఒక ఉదాహరణ. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఆప్షన్ నెంబర్ 1 సాధారణీకరణ, ఆప్షన్ నెంబర్ 2 అయత్నసిద్ధ స్వాత్యం, ఆప్షన్ నెంబర్ 3 వివరణ, ఆప్షన్ నెంబర్ 4 విచక్షణ. ఆన్సర్ 3 వచ్చేసి వివరణ కరెక్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 15. జయ అనే పాఠశాల విద్యార్థిని అన్ని పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి చాలా నిజాయితీగా చదువుతుంది. ఎందుకంటే ఆమె తల్లి ప్రతి టెర్మినల్ పరీక్ష తర్వాత ఆమెకు బహుమతి ఇస్తుంది. అక్కడ అనుసరించబడినటువంటి పునర్బలన నియమం. ఆప్షన్స్: ఏ నిరంతర పునర్బలన నియమం, స్థిర నిష్పత్తి పునర్బలన నియమం, స్థిర విరామ పునర్బలన నియమం, చరశీల పునర్బలన నియమం. అయితే ఆన్సర్ సి స్థిర విరామ పునర్బలన నియమం అవుతుంది. ఆప్షన్ సి స్థిర విరామ పునర్బలన నియమం. పలకడం వస్తలేదండి. స్థిర విరామ పునర్బలన నియమం, సి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16. స్మృతి తన కుక్కను రోడ్డుపైకి నడకకు తీసుకెళ్ళింది. కుక్క తనకు తాను విడిపించుకొని పారిపోయింది. స్మృతి కుక్కను వెంబడించి పట్టుకుంది. కానీ చుట్టూ చూసినప్పుడు ఆమె ఒక కొత్త ప్రదేశంలో ఉందని గ్రహించింది. తన స్థలానికి తిరిగి వెళ్ళడానికి చుట్టూ చూసింది. తన ఇంటికి సమీపంలో ఉన్న మార్కెట్కు దశను చూపించే షైన్ బోర్డ్ ఆధారంగా ఆమె ఇంటికి తిరిగి వెళ్ళింది. ఈ అభ్యాసనానికి ఒక ఉదాహరణము. ఆప్షన్ నెంబర్ 1 నిబంధన, ఆప్షన్ నెంబర్ 2 యత్నదోష, ఆప్షన్ నెంబర్ 3 అంతర్దృష్టి, ఆప్షన్ నెంబర్ 4 మోడలింగ్. ఆన్సర్ అంతర్దృష్టి, ఆప్షన్ నెంబర్ 3 ఇస్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 17 వచ్చేసి ఇక్కడ ఒక తండ్రి తన కూతురిలో అనాథ పిల్లల పట్ల సంవేదనాత్మకతను పెంపొందించడానికి ఒక అనాథాశ్రయానికి తీసుకెళ్లాడు. తండ్రి లక్ష్యంగా పెట్టుకున్న అభ్యసన రంగం ఏమిటి? ఆప్షన్స్ ఈ విధంగా ఉంది: చలనాత్మక, భావావేశ, సంజ్ఞానాత్మక, और మానసిక చలనాత్మక. ఆన్సర్ వచ్చేసి భావావేశ అంటే ఎఫెక్టివ్ అయినా. ఆప్షన్ నెంబర్ 2 ఈస్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 18 వచ్చేసి కేతన సివిల్ సర్వెంట్ కావాలని కోరుకుంది మరియు పరీక్షకు హాజరైంది. ఆమె సివిల్ సర్వీసెస్కు కాకుండా కేంద్ర సర్వీసుల తదుపరి తక్కువ కేడర్ పదవికి ఎంపికైంది. ఈలోగా స్వయం పోషణ కోసము ఆమె కేంద్ర సర్వీసుల్లో చేరి సివిల్ సర్వీసెస్కు చదవడం కొనసాగించింది. ఇది దీనిని సూచిస్తుంది. ఆప్షన్స్ ఈ విధంగా ఉంది. ఆప్షన్ నెంబర్ 1 ప్రేరేపిత ప్రవర్తన అనేది అబద్ధం. ఆప్షన్ నెంబర్ 2 ప్రేరేపిత ప్రవర్తన లక్ష్యాన్ని అంటిపెట్టుకొని ఉండదు. ఆప్షన్ నెంబర్ 3 ప్రేరేపిత ప్రవర్తన ఎప్పటికీ నిలబడదు. ఆప్షన్ నెంబర్ 4
ప్రేరేపిత ప్రవర్తన అవసరాలు మరియు వాటి సంతృప్తి మధ్య సమతుల్యతను కోరుకుంటుంది. అయితే ఆన్సర్ ఇదే అవుతుంది, ఫోర్త్ వన్. ప్రేరేపిత ప్రవర్తన అవసరాలు మరియు వాటి సంతృప్తి మధ్య సమతుల్యతను కోరుకుంటుంది. ఆన్సర్ 4. క్వశ్చన్ నెంబర్ 19. రామ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు వచ్చి దుకాణాలను ధ్వంసం చేసి పారిపోయారు. పోలీసులు కేసు బుక్ చేశారు. పోలీసుల అభ్యర్థన మేరకు ప్రత్యక్ష సాక్షిగా రామ కొన్ని నెలల తర్వాత మెజిస్ట్రేట్ ముందు జరిగినటువంటి సంఘటనను వివరించాడు. ఈ సందర్భంలో రామ స్మృతి. అయితే ఆప్షన్స్ ఈ విధంగా ఉంది. ఆప్షన్ నెంబర్ 1 ఎపిసోడిక్ స్మృతి, ఆప్షన్ నెంబర్ 2 సెమాంటిక్ స్మృతి, ఆప్షన్ నెంబర్ 3 స్వల్పకాలిక స్మృతి, ఆప్షన్ నెంబర్ 4 తక్షణ స్మృతి. అయితే ఎపిసోడిక్ స్మృతి ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 20. ఉషా ప్రతి సెషన్ 15 నిమిషాల నిడివి గల 10 సెషన్లలో ఒక పాటలోని ఒక చరణమును కంఠస్థం చేసింది. అదే పాటలోని రెండవ చరణాన్ని కంఠస్థం చేయడానికి ఆమె అదే నిడివి గల మరో 10 సెషన్లు తీసుకుంది. ఇక్కడ జరిగిన అభ్యసన బలాయింపు. ఆప్షన్ నెంబర్ 1 చురుకైన బలాయింపు, ఆప్షన్ నెంబర్ 2 సానుకూల బలాయింపు, ఆప్షన్ నెంబర్ 3 ప్రతికూల బలాయింపు, ఆప్షన్ నెంబర్ 4 శూన్య బలాయింపు. ఆన్సర్ 4 శూన్య బలాయింపు. క్వశ్చన్ నెంబర్ 21 అనేది వచ్చేసి పరోక్ష బోధన మార్గాలకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. సరికాని స్టేట్మెంట్ అంటే రాంగ్ అయినటువంటి స్టేట్మెంట్ను గుర్తించమన్నారు. అయితే ఆప్షన్ నెంబర్ 1 ఈ విధంగా ఇచ్చారండి. రోల్ ప్లే పరోక్ష బోధన పద్ధతికి ఉదాహరణ. ఆప్షన్ నెంబర్ 2 పరోక్ష బోధన పద్ధతుల్లో విద్యార్థులు అభ్యసనంలో చురుకుగా పాల్గొంటారు. ఆప్షన్ నెంబర్ 3 పరోక్ష బోధన పద్ధతులు అధిక సాధనకు సహాయపడతాయి. ఆప్షన్ నెంబర్ 4 పరోక్ష బోధన పద్ధతుల్లో ఉపాధ్యాయులు కేంద్రంగా ఉంటాడు. అయితే ఆన్సర్ 4 పరోక్ష బోధన పద్ధతుల్లో ఉపాధ్యాయుడు కేంద్రంగా ఉంటాడు. క్వశ్చన్ నెంబర్ 22 వచ్చేసి క్రింది వాటిలో ఏది బోధన యొక్క ఫ్రీ యాక్టివ్ దశలో జరుగుతుంది? ఆప్షన్ ఏ బోధనాభ్యసన లక్ష్యాలు మరియు ఉద్దేశాలను నిర్ణయించడం, ఆప్షన్ 2 విషయాన్ని క్రమంలో అమర్చడం. అయితే ఏ లేదా బీలలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి అంటున్నాడు. సరైనటువంటి సమాధానాన్ని ఎంచుకోమంటున్నారు. ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఏ అండ్ బి 2, ఆప్షన్ 2 ఏ మాత్రమే, ఆప్షన్ 3 బి మాత్రమే, ఆప్షన్ 4 ఏ లేదా బి 2 కాదు. అయినా ఏ లేదా బి 2 కాదు. అయితే మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండ్ బి 2. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. సరైన సమాధానం ఏంటిది? బోధనాభ్యసన లక్ష్యాలు మరియు ఉద్దేశాలను నిర్ణయించడం జరుగుతుంది. అవును, విషయాన్ని క్రమంలో అమర్చడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 23 వచ్చేసి సమస్య పరిష్కార పద్ధతి యొక్క ప్రతికూలతను గుర్తించండి. ఆప్షన్ నెంబర్ 1 తక్కువ సమయాన్ని తీసుకుంటుంది. ఆప్షన్ నెంబర్ 2 సమస్యను పరిష్కరించడానికి అవసరమైన సామాగ్రిని మరియు వనరులను అందించడం. ఆప్షన్ నెంబర్ 3 ఉపయోగించడానికి సులభం. ఆప్షన్ నెంబర్ 4 అన్ని పాఠాలకు ఉపయోగించవచ్చు. అయితే మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 సమస్యను పరిష్కరించడానికి అవసరమైన సామాగ్రిని మరియు వనరులను అందించడం అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 24 క్రింది వాటిలో ఒకదాన్ని ఉపాధ్యాయుడు సమ్మిళిత ఏర్పాటులో చేయకూడదు.
ఆప్షన్ సి ఈ విధంగా ఉంది. వైకల్యత లేని పిల్లలకు వైకల్యత గల పిల్లల గురించి సంవేదనాత్మకతను పెంపొందించడం. ఆప్షన్ 2 వైకల్యత సమ్మిళితపరచుట మరియు విద్యలో ప్రస్తుత ధోరణుల గురించి జ్ఞానాన్ని పెంపొందించడము. ఆప్షన్ నెంబర్ 3 సమయవయస్కుల ట్యూటరింగ్ను ప్రోత్సహించడం. సమవయస్కుల ట్యూటరింగ్లను ప్రోత్సహించడము. వైకల్యత ఉన్న పిల్లల అభ్యాసనాన్ని మెరుగుపరచడానికి తరగతి యొక్క భౌతిక పరిసరాన్ని పెంపొందించడం. అయితే ఆప్షన్ నెంబర్ 3 కరెక్ట్ అవుతుంది. సమవయస్కుల ట్యూటరింగ్లను ప్రోత్సహించడము కరెక్టు. క్వశ్చన్ నెంబర్ 25 వచ్చేసి ఉచిత మరియు నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం 2009లో సెక్షన్ 12లోని నియమం 1C ప్రకారం నవోదయ విద్యాలయాలు 1వ తరగతిలో పొరుగున ఉన్న బలహీన మరియు వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలను ఆ తరగతి విద్యార్థుల సంఖ్యలో ఎంత మేరకు చేర్చుకోవాలి. ఆప్షన్ నెంబర్ 1 33%, ఆప్షన్ నెంబర్ 2 50%, ఆప్షన్ నెంబర్ 3 10%, ఆప్షన్ నెంబర్ 4 25%. సో ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్ అవుతుంది. 25%, అయినా 25% ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 26 తెలంగాణ టెట్ అంటే తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏంటిది? ఆప్షన్ నెంబర్ ఏ నామ్ రిఫరెన్స్ టెస్ట్ అండ్ క్రైటీరియల్ రిఫరెన్సెస్ టెస్ట్. సో ఇందులో సరైన సమాధానాన్ని ఎంచుకోమంటున్నారు. ఆప్షన్ 1 బి మాత్రమే, ఆప్షన్ 2 ఈ మాత్రమే, ఆప్షన్ 3 ఏ అండ్ బి 2, ఆప్షన్ 4 ఏ కాదు బి కాదు. సో ఆప్షన్ నెంబర్ బి అయినా ఫస్ట్ ఆప్షన్ నెంబర్ 1 బి మాత్రమే అని అంటున్నారు. సో బి మాత్రమే ఏముంటుంది ఇక్కడ? క్రైటీరియల్ రిఫరెన్స్ టెస్ట్ అయినా క్రైటీరియల్ రిఫరెన్స్ టెస్ట్ అయితే మన యొక్క టెట్ ఎగ్జామినేషన్ క్రైటీరియల్ రిఫరెన్స్ టెస్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 27 వచ్చేసి ఇక్కడ పిల్లల దుర్వినియోగం అనేది వీరు పిల్లలను ఉద్దేశపూర్వకంగా ప్రమాదవశాత్తు కాకుండా గాయం చేయడం, దుర్వినియోగపరచడం. ఆప్షన్ నెంబర్ 1 తల్లిదండ్రులు, ఆప్షన్ నెంబర్ 2 సంరక్షకులు, ఆప్షన్ నెంబర్ 3 యజమానులు, ఆప్షన్ నెంబర్ 4 ఇతరులు. అయితే ఇందులో ఇవ్వబడినటువంటి సరైన సమాధానాన్ని ఎంచుకోమంటున్నారు. తల్లిదండ్రుల, సంరక్షకుల, యజమానుల, ఇతరుల ఎవరు అనేది మనము సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు తెలుసుకుందాం. కింద మనకు ఆప్షన్ ఇచ్చారండి. ఆప్షన్ నెంబర్ 1 బీసీ అండ్ డి మాత్రమే, ఆప్షన్ నెంబర్ 2 ఏబిసిడి ఆల్, ఆప్షన్ నెంబర్ 3 ఏబిసి, ఆప్షన్ నెంబర్ 4 బీసీ. అయితే మనకేమవుతుంది ఇక్కడ ఆన్సరు ఏబిసిడి అన్నీ, అయినా అన్నీ ఏబిసిడి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఏమున్నాయి ఏబిసిడి ఇక్కడ? అయితే పిల్లల దుర్వినియోగం అనేది పిల్లల యొక్క ఉద్దేశపూర్వకంగా ప్రమాదవశాత్తు కాకుండా గాయం చేయడం, దుర్వినియోగం పరచడం. అది ఎవరిది బాధ్యత? సరైనది కరెక్ట్ ఏంటిది? తల్లిదండ్రులు కూడా, సంరక్షకులు మనం కూడా చూసుకోవాలి. తల్లిదండ్రులు, కేర్ టేకర్స్ అండ్ యజమానులు, ఇతరులు అందరి యొక్క బాధ్యతలు. క్వశ్చన్ నెంబర్ 28 క్రింది వాటిలో అభ్యాసకుడికి సంబంధించి ఏది ప్రభావవంతమైనది అభ్యసనానికి సహాయపడదు? ఆప్షన్ నెంబర్ 1 పరిపృష్టిపై అభ్యాసకుడి చర్య, ఆప్షన్ నెంబర్ 2 అభ్యసన లక్ష్యాల గురించి అభ్యాసకుడి అవగాహన, ఆప్షన్ నెంబర్ 3 అభ్యాసకుల నిష్క్రియాత్మక పాత్ర, ఆప్షన్ నెంబర్ 4 అభ్యాసకుడికి గత అనుభవం, ఆప్షన్ నెంబర్ 3 అభ్యాసకుల నిష్క్రియాత్మక పాత్ర. ఆప్షన్ నెంబర్ 3 అభ్యాసకుడి నిష్క్రియాత్మక పాత్ర అనేది 3 కరెక్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 29
29 వచ్చేసి ఈ నాయకత్వ శైలిని జోక్యరహితం అని కూడా అంటారు. ఆప్షన్ నెంబర్ 1 లైసేజ్ ఫెయిల్, ఆప్షన్ నెంబర్ 2 నిరంకుశ, ఆప్షన్ నెంబర్ 3 ప్రజాస్వామ్య, ఆప్షన్ నెంబర్ 4 అధికారయుత. ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్ అవుతుంది, లైసేజ్ ఫెయిల్. క్వశ్చన్ నెంబర్ 30 3 సంవత్సరాల బాలిక తాను చూసిన పక్షి చిత్రాన్ని గీయగలిగింది. బ్రూనర్ ప్రకారం ఆమె ఈ ప్రాతినిధ్య దశలో ఉంది. ఆప్షన్ నెంబర్ 1 చిత్ర ప్రతిమ, ఆప్షన్ నెంబర్ 2 క్రియాత్మక, ఆప్షన్ నెంబర్ 3 ప్రతీకాత్మక, ఆప్షన్ నెంబర్ 4 ప్రచాలక. ఆన్సర్ వచ్చేసి 1 చిత్ర ప్రతిమ.